మరి మీ పేరెంట్స్ తో మాట్లాడతావా రోజు ఫోన్ లో? మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఎలా ఉన్నావు, తిన్నారా, బాగున్నారా అది. పేరెంట్స్ తో ఎక్కువ పట్టించుకునే వ్యక్తులు ఉన్నారంటే ఓన్లీ 3 మెంబర్స్. ఒకటి అమ్మ, ఇంకొక నాన్న, యాక్టర్ ప్రభాస్. వీళ్ళిద్దరు మా ఫేవరెట్ పర్సన్స్. ప్రభాస్ గారు కూడా ఫోన్ చేసి అడుగుతున్నావా? కాల్ చేయను, కానీ ప్రభాస్ అంటే మా ఫేవరెట్ హీరో. ఫేవరెట్ హీరో ఎందుకు? ఎందుకు అంటే రీజన్ లేదు. నేను ప్రభాస్కి ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే రెబల్ మూవీ నుంచే డాడ్ ఫ్యాన్. రెబల్ మూవీ ఎప్పుడు? నీ వయసు ఎంత? తెలీదు. అదే నేను అంటున్నా కదా, రేపటి గురించి నేను ఆలోచించా. ఈరోజు ఏమైందో అదే నా లైఫ్, అంతే. అలాంటి రేపటి గురించి ఆలోచించండి. రేపు బట్టలు వేసుకోకుండా ఉండిపోతావా? రేపు బట్టలు వేసుకోకుండా వేసుకోకుండా ఉండిపోతా. ఉంటే వేసుకుంటా, లేదంటే వేసుకోను. వేసుకోవు, ఇప్పేసుకుంటావు. ఇప్పేసి మరి నువ్వు ఎందుకు ఇంకా తినడం ఎందుకు, బట్టలు వేసుకోవడం ఎందుకు? అన్ని ఇప్పేసి తిరగచ్చు కదా. రేపటి రోజు ఎందుకు ఆలోచించడం? ఉంటే తిరుగుతా. అదే ఇప్పుడు కబోర్డ్లో నా బట్టలు ఉన్నాయి అనుకో, వెళ్ళి వేసుకుంటా. లేకపోతే లేవంటే టవాల్ కట్టుకొని తిరుగుతా. టవల్ కూడా లేదు, ఏం చేస్తావు? డైర్ మీద ఉంటా. డైర్ కూడా లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పేసుకొని తిరుగుతా. ఇప్పేసుకో మరి, ఇప్పుడు ఇప్పేసేయి. ఇప్పుడు ఉంది కదా బట్టలు, ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా. నీకు అంత ధైర్యం ఉంది కదా, నువ్వు ఆలోచించావు కదా ఒకరి గురించి, రేపటి గురించి, ఒకళ్ళు ఏమనుకుంటారని. మరి ఒకళ్ళు ఏమనుకుంటారని ఏం ఆలోచించావు కదా, మరి తీసేసాయి. నేనేమనుకోను. మన లైఫ్ ఎప్పుడు బాగుండా అంటే వాడేమంటాడు, వాడేమంటాడు అనేది కాదు. ఇంటి పక్కోడు ఏమంటాడు, ఇంటి వెనకలోడు ఏమంటాడు అనేది కాదు. మనకి ఏది అనిపిస్తే అదే. నువ్వు అసలు ఏమేమి చేస్తేనే కదా వాళ్ళు అనడానికి. చేస్తాను కదా. ఏం చేస్తున్నావు? చేస్తున్నావా? యా. ఇప్పటిదాకా ఎంతమంది వచ్చేసావు? 7 మెంబర్స్. నువ్వా?